బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వంగవీటి మోహన్ రంగా విశేషంగా కృషి చేశారని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు. వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని పురస్కరించుకొని తణుకు మండలం పైడుపరిలో నూతనంగా ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వంగవీటి రంగా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకుని వారి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. యువత వంగవీటి మోహన్ రంగా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యంగా నేను విద్యార్థి దశలో ఉండగా రంగా గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం ఎవరికి ఏ ఆపద ఉన్నా అండగా నిలిచేటటువంటి తత్వం, ముఖ్యంగా పేదలకు, అదే విధంగా ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుని డైలీ జీవన విధానాలు చేసుకున్నారో అటువంటి వారి కోసం ఆయన నిత్యం కూడా వారి హక్కుల కోసం పోరాడుతూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుని ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వారి గుండెల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రంగా గారంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని సాధించుకున్నారంటే దానికి ఆయన అన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఎటువంటి పోరాటం చేశారో దానికి నిదర్శనం ఈ రోజు ఈ విధంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానించబడుతున్నారంటే ఆయన చేసినటువంటి పోరాట ఫలాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా మేము